భద్రాచలంలో ఎడతెరిపి లేని భారీ వర్షం కురుస్తోంది. రామాలయం పరిసర ప్రాంతాల్లోకి వరద చేరింది. మోటార్లతో ఎత్తిపోయకపోవడంతో అన్నదాన సత్రంలోకి నీళ్లు చేరేశాయి. వరద నీటి కారణంగా అన్నదాన సత్రం మూసివేశారు. గోదావరి కరకట్ట స్లూయిజ్ల నుంచి వర్షపు నీరు పంపు చేయకపోవడంతో రామాలయ ప్రాంతం నీట మునిగింది. భద్రాచలంలో ఎడతెరిపి లేని భారీ వర్షం కురుస్తోంది. రామాలయం పరిసర ప్రాంతాల్లోకి వరద చేరింది. మోటార్లతో ఎత్తిపోయకపోవడంతో అన్నదాన సత్రంలోకి నీళ్లు చేరాయి. వరద నీటి కారణంగా అన్నదాన సత్రం మూసివేశారు. గోదావరి కరకట్ట స్లూయిజ్ల నుంచి వర్షపు నీరు పంప్ చేయకపోవడంతో రామాలయ ప్రాంతం నీట మునిగింది. ఇక భద్రాచలంలో ఎడతెరిపి లేని వర్షంతో అన్నదాన సత్రంలోకి వరద నీరు చేరింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, విజయ్ చంద్రిక, ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం మూలంగా భద్రాచలం రామాలయం అన్నదాన సత్రం నీట మునిగిన పరిస్థితి దాపురించింది. ఓ పక్క గోదావరి నార్మల్ గా 32 అడుగుల మేర ఉన్నా గానీ భారీ వర్షం వల్ల పట్టణంలో కురిసిన వర్షపు నీటిని పంపింగ్ చేయడంలో ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం. ఆ వర్షపు నీటితో పాటు డ్రైనేజ్ నీరంతా కూడా గోదావరి కరకట్ట వద్ద స్లూయిజ్ వద్ద మొత్తం పోటు వేయడంతో రామాలయం చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ కూడా నడుము లోతు నీళ్లు నిలిచిన పరిస్థితి ఉంది. దాంతో ఆ వర్షపు నీరంతా కూడా అన్నదాన సత్రంలోకి పోటెత్తింది. దాంతో అన్నదాన సత్రాన్ని షట్ డౌన్ చేశారు. ప్రత్యామ్నాయంగా పాకెట్ల రూపంలో భక్తులకు అన్నదానం చేసే విధంగా ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తంగా చూసుకుంటే గత ఏడాది కూడా ఇదే పరిస్థితి వచ్చింది. మొత్తంగా చూస్తే ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఓ పక్క గోదావరి గత వారం క్రితం 53 అడుగులు దాటి వచ్చినా గానీ వర్షపు నీరు గానీ డ్రైనేజ్ నీరు గానీ అక్కడ నిలబడకుండా చాలా జాగ్రత్తగా తీసుకున్నారు. గోదావరి ప్రవాహం తగ్గినప్పటికీ కేవలం వర్షపు నీటిని ఎత్తిపోయడంలో వీళ్ళ నిర్లక్ష్యం వల్ల స్పష్టంగా కనిపిస్తుంది. గత ఏడాది కూడా ఇదే పరిస్థితి పునరావృతమైంది. ఈ వర్షపు నీరు పోటెత్తడంతో అన్నదాన సత్రంలోకి వచ్చిన సంఘటన జరగడంతో జిల్లా కలెక్టర్ వెంటనే ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే వర్షపు నీటిని డ్రైనేజ్ నీటిని అక్కడ స్టాగ్నేట్ అయిన నీటిని అంతా కూడా ఎత్తిపోయాల్సిన వారికి ఆదేశాలు జారీ చేశారు. మొత్తం చూస్తే గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలే మళ్లీ జరుగుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు మారాలంటూ కూడా స్థానికులు మండిపడుతున్న పరిస్థితి ఉంది. గోదావరి సాధారణ స్థితిలో ఈ పరిస్థితి వచ్చిందంటే మూడో ప్రమాద హెచ్చరికలో ఎలా ఉంటుంది? కేవలం అధికార నిర్లక్ష్యం అని కూడా స్థానికులు మండిపడుతున్నారు. విజయచంద్రిక, ఈ మొత్తం అన్నదాన సత్రంలో ఇప్పుడు ప్రస్తుతం కార్యకలాపాలు ఆగిపోయిన నేపథ్యంలో ఈ వాటర్ అంతా బయటికి పంప్ చేయడానికి ఎంత సమయం పట్టొచ్చు? సాధారణ స్థితి నెలకొనడానికి మళ్ళీ ఎంత సమయం పట్టొచ్చు? మీరు చెప్పినట్టుగా గోదావరిలోకి ఎత్తిపోసే ప్రక్రియ ఒకవేళ మోటార్లు కనుక ఆన్ చేస్తే చాలా స్పీడ్ ఉన్న మోటార్లు కాబట్టి మాక్సిమం 2-3 అవర్స్ లో కూడా స్టాగ్నేట్ అయిన వాటర్ అంతా కూడా వాళ్ళు లిఫ్ట్ చేసే అవకాశం ఉంటుంది. అయితే రాత్రి నుంచి కూడా మానిటర్ చేయబడాలి. గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. అక్కడ గంటకు అక్కడ వరద నీరు డ్రైనేజ్ నీరు అంతా పోటెత్తుతుందన్న విషయం తెలిసి కూడా ఇరిగేషన్ అధికారులు ఎవరు అక్కడ సకాలంలో ఉండకపోవడం వల్ల 2-3 గంటల్లో మొత్తం రామాలయం పరిసర ప్రాంతాలన్నీ కూడా మోకాలు లోతు నడుము లోతు నీళ్లు కూడా స్టాగ్నేట్ అయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ విషయం అంతా బయటకు రావడంతో వెంటనే అధికారులు రంగంలో దిగారు. మోటార్లను ఆన్ చేసే పరిస్థితి. గోదావరి నార్మల్ ఫ్లో ఉండడం వల్ల ఎత్తిపోయడం చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే పోటు ఉండదు. అయితే దీనికి శాశ్వత పరిష్కారం చూపించాలి. కరకట్ స్లూయిజ్ల వద్ద మరికొన్ని స్లూయిజ్ల ఏర్పాటు కూడా చేయాలి. శాశ్వత పరిష్కారం చేయాలని కూడా భక్తులు కోరుతున్న పరిస్థితి.